నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకి ఏ యాక్ట్ కింద ఏ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి, రైట్? ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించిన డిస్ప్యూట్స్ ని మనం యాక్ట్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చూసినప్పుడు డెఫినేషన్ కనుక చూసినట్లయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ పేయబుల్ either to order or to the bearer, right? So negotiable instrument means ఏంటన్నా a promissory note, bill of exchange, check, either payable either to order or bearer. So order ఏంటి, bearer ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి, డెఫినేషన్స్ చూసుకుంటూ వెళ్దాం, రైట్? ఈ మీనింగ్ అంతా మనం తర్వాత ఆటోమేటిక్ గా యాక్ట్ అంతా చదివేటప్పుడు మీకు ఆ మీనింగ్ అర్థమవుతుంది. సో ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనాలి అంటే దానికి ఉండాల్సినటువంటి ఫీచర్స్ ఏంటి? ఈ ఫీచర్స్ ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి, అది ఎనాక్ట్ మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అవుతా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఏంటది? ఫస్ట్ ది ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఓరలా, రిటర్న్ గా ఏదైనా ఉందా? ఇన్స్ట్రుమెంట్ అంటే రిటర్న్ గా ఉంటేనే దాన్ని ఇన్స్ట్రుమెంట్ అంటారు, రైట్? సో ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అంట. అంటే డబ్బులు లేకుండానే ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్, రైట్? అది ఇక్కడ అర్థం. ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, రైట్? సో ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, రైట్? రెండోది ట్రాన్స్ఫరబుల్ ఇన్ఫినిటమ్. ఇన్ఫినిట్ టైమ్స్ ఏం చేయొచ్చు? ఎండార్స్ చేయబడచ్చు. ఇంకా ఎండార్స్ అనే పదం మనకి ఇంకా రాలేదు, ఎన్నిసార్లు అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మీరు అకౌంట్స్ లో ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ లో చూసి ఉంటారు, ఎండార్స్మెంట్ జరిగిన ప్రతిసారి కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వెనకాల ట్రాన్స్ఫర్ వెనకాల అవతల పర్సన్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ పేరు రాసి ఇస్తూ ఉంటారు. మరి నిండిపోయింది, ఏం చేస్తారు? వెనకాల నిండిపోయింది, రైట్? ఇంక నిండిపోయింది కాబట్టి నెగోషియేషన్ కుదరదు అంటామా? కానీ ఫ్యూచర్ లో ఏమని చెప్పాం? ట్రాన్స్ఫరబుల్ ఇన్ఫినిటమ్ అని చెప్పాం కదా, రైట్? మరి వెనకాల నిండిపోయింది, ఏం చేద్దాం? ఎడిషనల్ దానికి ఎనెక్స్ అంటే పిన్ చేస్తాం. ఎనెక్సర్ గా ఇంకో పేపర్ వస్తుంది. ఒకవేళ మరి పిన్ చేస్తే ఊడిపోతేను, అది మన దగ్గర 100 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, 100 బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఈ చినిగిపోయిన పేజ్ ఆ 100లో దేనితోనే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఎనెక్స్ చేసేటప్పుడు ఏం చేస్తారు? పేజ్ అయిపోయింది, ఎన్ఆక్ట్ వెనకాల పేజ్, ఇన్స్ట్రుమెంట్ వెనకాల పేజ్ అయిపోయింది, కొత్త పేజ్ యాడ్ చేస్తూ ఈ ఇన్స్ట్రుమెంట్ డీటెయిల్స్ దాని మీద రాస్తారు. ఫస్ట్ ఫలానా డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఫలానా అని చెప్పి రాసి అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారు? రాసుకునే. అంటే ఒకవేళ ఊడిపోయినా కూడా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దేనికి అతికించాలి అనేది తెలియడం కోసం అలా ఎనెక్సర్ చేసుకుంటూ ఇన్ఫినిటమ్ టైమ్స్ ఏం చేయొచ్చు? ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్, హెచ్డిసి గెట్స్ గుడ్ టైటిల్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈవెన్ దో ద టైటిల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ defective. HDC, holder in due course. So the holder in due course. NACT ki holder in due course superman, right? వీడికి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి holder in due course. సో ఆ సూపర్ పవర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇందాకే చెప్పాను కదా, డిఫెక్టివ్ టైటిల్ ఉన్నవాడు ట్రాన్స్ఫర్ చేస్తే అవతల వాడికి కూడా వచ్చేది డిఫెక్టివ్ టైటిల్. అది మిగిలిన యాక్ట్స్. NI యాక్ట్ లో మాత్రం ఏమని చెప్తున్నాం? ట్రాన్స్ఫర్ టైటిల్ డిఫెక్టివ్ అయినా కూడా ట్రాన్స్ఫర్ యొక్క టైటిల్ బెటర్ టైటిల్ వస్తుంది, రైట్? అదే చెప్తున్నారు ఇక్కడ. HDC gets a good title to negotiable instrument even though the title of transfer is defective. దీన్ని ఇండెప్త్ మళ్ళీ మనం హోల్డర్ డ్యూ కోర్స్ దగ్గర మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 4, a negotiable instrument may name more than one payee jointly or alternatively. Pay to A and B, either pay to A or B. Negotiable instrument jointly or alternatively. Pay to A and B, అది పే జాయింట్లీ. పే టు ఏ ఆర్ బి, ఏ కానీ బి కానీ ఆల్టర్నేటివ్, రైట్? సో జాయింట్లీ అంటే నథింగ్ బట్ ఏ అండ్ బి, ఆల్టర్నేటివ్ అంటే ఏ ఆర్ బి. ఇలా ఆల్టర్నేటివ్ కూడా ఇన్స్ట్రుమెంట్ అనేది ఉండొచ్చు, రైట్? ఇది మనకి ఫీచర్స్, ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్, ప్రిజంప్షన్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. ప్రిజంప్షన్స్ ఏంటో రాయమని చెప్పి డైరెక్ట్ గా అడగడు. ఈ ప్రిజంప్షన్స్ గుర్తుపెట్టుకుంటే
నువ్వు ఏదైతే కేస్ స్టడీకి సంబంధించిన ఆన్సర్స్ రాస్తావో వాటిని కరెక్ట్ గా రాస్తావు. రైట్? ఎందుకంటే మిగిలిన యాక్ట్ ని దృష్టిలో పెట్టుకొని నువ్వు నీ జడ్జిమెంట్ చెప్పావు అనుకో, ఎన్ యాక్ట్ లో రివర్స్ అయిపోతుంది. సో ప్రిజంప్షన్స్ అంటే కోర్టు ఎవరి వైపు ఉంటుంది? ప్రెజ్యూమ్, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ లేని పక్షాన కోర్టు ఎవరి వైపు ఉంటుంది అనేది ప్రిజంప్షన్. సో ఫస్ట్ ప్రిజంప్షన్ ఏంటి? ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ మేడ్, యాక్సెప్టెడ్, ఎండార్స్డ్ ఫర్ కన్సిడరేషన్. ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ మేడ్. ప్రామిసరీ నోట్ అయితే దానికి వాడే పదం మేడ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే కనుక డ్రాన్ అండ్ యాక్సెప్ట్. ఒక డ్రా చేస్తాడు, ఇంకోటి యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రామిసరీ నోట్ ఎప్పుడు తయారు చేస్తాడు? ప్రామిసరీ నోట్ డెఫినేషన్ తర్వాత చూద్దాం. ప్రామిసరీ నోట్, ప్రామిస్, నేను నీకు డబ్బులు పే చేయాలి, ఐ ప్రామిస్ టు పే 10,000, అది ప్రామిసరీ నోట్. నేను నీకు అప్పున్నప్పుడు కదా తయారు చేస్తాను, అయితే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి రాసుకుంటూ పోతాను. రైట్? అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాను? నేను నీకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నప్పుడే కదా నేను యాక్సెప్ట్ చేస్తాను. రైట్? అంతేగాని నువ్వు పంపించావు కదా అని చెప్పి నేనైతే యాక్సెప్ట్ ఏం చేయను. రైట్? సో అందుకే ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ వాజ్ మేడ్. ప్రామిసరీ నోట్ అయితే మేడ్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే డ్రాన్ వాడు ఎవడైతే లయబిలిటీ ఉన్నాడో వాడు ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఎండార్స్డ్ అంటే నా నుంచి నీకు ఇన్స్ట్రుమెంట్ ఎందుకు ఇస్తాను? నేను ఇన్స్ట్రుమెంట్స్ నీకు ఎండార్స్ చేస్తున్నాను. ఎందుకు ఎండార్స్ చేస్తాను? నేను నీకు 10,000 ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి ఆ 10,000 రూపాయలు పడితే ఏం చేస్తున్నాను? ఇన్స్ట్రుమెంట్ ఇస్తున్నాను. అంటే నేను నీకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తున్నాను? ఎండార్స్ చేస్తాను. సో ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ వాజ్ మేడ్, డ్రాన్, యాక్సెప్టెడ్ ఫర్ కన్సిడరేషన్. మన అకౌంట్స్ లో అకామిడేషన్ బిల్స్ గురించి విన్నాం. ఏంటి అకామిడేషన్ బిల్? నేను నీకు 10,000 రూపాయలు ఇవ్వాలి అన్నట్టు నువ్వు ఒక నోట్ తయారు చేసి, కానీ యాక్చువల్ గా అక్కడ ఎటువంటి లయబిలిటీ లేదు. అయినా సరే నిన్ను అకామిడేట్ చేయడం కోసంగా నేను ఏం చేస్తాను? బిల్ మీద సంతకం వేస్తాను. అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను బిల్. ఇప్పుడు ఆ బిల్లు డిస్కౌంటే చేసుకుంటావా లేకపోతే ఎండార్సే చేసుకుంటావా? వితౌట్ కన్సిడరేషన్ నేను ఏం చేశాను? బిల్ ని యాక్సెప్ట్ చేశాను. సో ఇక్కడ ప్రిజంప్షన్ ఏంటంట? ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ వాజ్ మేడ్, యాక్సెప్టెడ్ అండ్ ఎండార్స్డ్ ఫర్ కన్సిడరేషన్. అంటే ఇప్పుడు చూడండి, ఏ డ్రాన్ ఏ బిల్ ఆన్ బి, ఏ డ్రాన్ ఏ బిల్ ఆన్ బి. జనరల్ గా ఏం చేసి ఉండాలి? బి ఏ దగ్గర నుంచి గూడ్స్ ఏం చేసి ఉండాలి? కొని ఉండాలి. అంటే ఒరిజినల్ గా ఏదైనా లయబిలిటీ ఉండాలి. కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగల. రైట్? బి నుంచి ఏకి ఎటువంటి గూడ్స్ కూడా రాలేదు. అయినా సరే ఏ ఏం చేశాడు? బి మీద బిల్ డ్రా చేశాడు. బి ఏం చేశాడు? దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఏ డ్రానే బిల్ ఆన్ బి. సారీ, ఏ నుంచి ఎటువంటి గూడ్స్ సేల్ జరగల. దెర్ ఇస్ నో గూడ్స్ సేల్. జనరల్గా ఏంటి? ఏ ట్రేడ్ సేల్ చేసి ఉంటే బి బిల్ యాక్సెప్ట్ చేసాడు, కానీ ఏ బికి ఎటువంటి ట్రేడ్ సేల్ చేయలే. అయినా సరే బి ఏం చేశాడన్నా? బిల్ ని యాక్సెప్ట్ చేశాడు. దీన్ని ఏమంటాం? అకామిడేషన్ బిల్ అంటాం. రైట్? వీడు అకామిడేటింగ్ పార్టీ, వీడు అకామిడేటెడ్ పార్టీ. ఏ అనేవాడు అకామిడేటెడ్, బి అనేవాడు అకామిడేటింగ్ పార్టీ. ఇది మళ్ళీ అకామిడేషన్ బిల్ గురించి మళ్ళీ మనకి సెపరేట్ ఉంది, డిస్కషన్ అక్కడ చూద్దాం. సో ఇక్కడ బి బిల్ యాక్సెప్ట్ చేసి ఏకి పంపించేశాడు. ఏ నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఈకి వెళ్ళిపోయింది. ఈ బి దగ్గరికి డబ్బుల కోసం వెళ్ళాడు. ఇప్పుడు బి అంటున్నాడు, లేదు ఇది మేము జస్ట్ ఉట్టుగా డ్రా చేసిన బిల్ లేదు, ఏ అనేవాడు నా మీద బిల్ డ్రా చేశాడు, కానీ నాకేం గూడ్స్ నేను ఏ దగ్గర నుంచి కొనలా, మా ఇద్దరి నుంచి ఎటువంటి కన్సిడరేషన్ లేదు. రైట్? మీ ఉట్టుగా రాసుకున్న బిల్ ఇది, కాబట్టి నేను నీకు డబ్బులు పే చేయను అని బి డినై చేయకూడదు ఈ యాక్ట్. కోర్టు ఎవరి వైపు ఉంది? కేసు ఫైల్ చేసిన ఈ ప్లెయింటిఫ్. కోర్టు ఎవరి వైపు ఉంది ఆల్రెడీ? ఇప్పుడు ఈ జనరల్ గా కాసేపు కోర్టు పక్కన పెట్టాడు. ఈ బి దగ్గరికి వెళ్ళాడు పేమెంట్ కి. బి డబ్బులు ఇవ్వని పొమ్మన్నాడు. ఈ గట్టిగా గొడవ వేసుకున్నాడు. సో ఇప్పుడు బి అంటాడు, నేను ఏకి డబ్బులు ఇవ్వాలని నువ్వు ప్రూవ్ చేయి, నేను ఇస్తాను. నేను ఏకి డబ్బులు ఇవ్వాలని నువ్వు ప్రూవ్ చేయి,
అప్పుడు నేను ఇస్తానంట. జనరల్ కోర్టుకి వెళ్ళినప్పుడు అదే కదా నేను అంటాను. ఒకవేళ ఎన్ఐ యాక్ట్ పక్కన పెట్టేయండి, ఎన్ఐ యాక్ట్ పక్కన పెట్టేస్తే జనరల్ గా ఏమంటారు, బి ఎవడైతే డిఫెండెంట్ ఉన్నాడో ఏకి డబ్బులు ఇవ్వాలి అని ప్రూవ్ చేసినట్లయితే అప్పుడే ఎఫ్ ఈ యొక్క టైటిల్ ఏంటి, బెటర్ టైటిల్. ఏకే బి మీద ఎటువంటి క్లెయిము లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా పక్కన పెట్టండి, నేను నీ మీద ఒక బిల్ డ్రా చేశాను, 10,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి బిల్ డ్రా చేశాను నేను, రైట్. నీకు ఏదో మాయ మాటలు చెప్పి నీ చేత సంతకం కూడా పెట్టించాను, నేను దాన్ని ఎండార్స్ చేసుకుంటూ పోయాను. ఇప్పుడు ఎవడో వచ్చి నేను డబ్బులు అడిగాడు, నువ్వు పొమ్మంటు, ఏం చేసుకుంటావో చేసుకో, అసలు ముందు మా ఇద్దరి మధ్య ఎటువంటి లైబిలిటీ లేదు, రైట్. సో కాబట్టి ఎవడైతే బిల్ డ్రా చేశాడో, అంటే ఇప్పుడు నా టైటిల్ ఏంటి, డిఫెక్టివ్ టైటిల్, రైట్. థెఫ్ట్ చేసిన బైక్ విషయంలో అదేగా చెప్పావు, నేను నీ దగ్గర బైక్ థెఫ్ట్ చేశాను, దాన్ని తీసుకెళ్ళి ఎవడికో అమ్మేశాను, బైక్ వాడిది అయిపోతుందా, అవదుగా. సో ఇప్పుడు సిమిలర్లీ నేను నీ మీద ఒక రాంగ్ క్లెయిమ్ చేశాను అంటే అది కూడా బైక్ థెఫ్ట్ చేసినట్టే కదా, 10,000 రూపాయలు ఇవ్వాలి అని రాంగ్ క్లెయిమ్ చేసినట్టే. ఎటువంటి క్లెయిమ్ లేనిది నేను రాంగ్ క్లెయిమ్ చేసి అవతలవాడికి ఇచ్చాను. సో ఇప్పుడు అవతలవాడికి బెటర్ టైటిల్ వస్తుందా, జనరల్ గా మాట్లాడితే రాదు. ఒకవేళ నీకు నాకు మధ్య ఏదైనా కన్సిడరేషన్ ఉందని ప్రూవ్ చేసినట్లయితే, లైబిలిటీ ఉందని ప్రూవ్ చేసినట్లయితే అప్పుడే ఈ యొక్క లైబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది జనరల్ గా. కానీ ఎన్ఐ యాక్ట్ లో ఫస్ట్ లోనే చెప్పుకున్నాం ఏంటి, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంది, డిఫెండెంట్ మీద. కోర్టు ఎవరి వైపు ఉంది, ఈ వైపు. ఈ కనుక ఈ ఇన్స్ట్రుమెంట్ ని తీసుకెళ్ళి జస్ట్ ఏదైతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందో, ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రూఫ్, ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్, దీన్ని తీసుకెళ్లి కోర్టులో పడేస్తే, రైట్, కన్సిడరేషన్ లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, బిది. అంతేగాని జనరల్ గా ఏంటి, ప్లెయింటిఫ్ కదా ప్రూవ్ చేయాలి, బికి ఏకి మధ్య కన్సిడరేషన్ ఉండింది, లైబిలిటీ ఉంది అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, యాక్చువల్ గా ప్లెయింటిఫ్, ఎవరైతే కేసు చేశాడో వాడిది. కానీ ఎన్ఐ ఏం చెప్పాం, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ డిఫెండెంట్, రైట్. సో కోర్టు ఎవరి వైపు ఉంది నాన్న, ప్లెయింటిఫ్ వైపు, హోల్డర్ వైపు ఉంది, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ వైపు ఉంది, రైట్. సో ఫస్ట్ ప్రిజంప్షన్ ఏంటి, ఎవ్రీ బిల్ వాస్ మేడ్, డ్రాన్, యాక్సెప్టెడ్ ఫర్ కన్సిడరేషన్. కోర్టు ఏమని నమ్ముతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ మీద కన్సిడరేషన్ ఉండిందనే నమ్ముతుంది. లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది, కాంట్రరీ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత డిఫెండెంట్. క్లియర్ కదా ఫస్ట్ ప్రిజంప్షన్. నెక్స్ట్, ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బేరింగ్ ఏ డేట్ వాజ్ మేడ్ ఆర్ డ్రాన్ ఆన్ సచ్ డేట్. ఇన్స్ట్రుమెంట్ మీద ఏదైతే డేట్ కనిపిస్తా ఉందో ఆ డేట్ నాడే మేడ్ ఆర్ డ్రాన్ చేసినట్టు. అంటే ఒకవేళ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీస్ కానీ ఆమె క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే రిఫరెన్స్ డేట్ ఏం తీసుకుంటాము, ఇన్స్ట్రుమెంట్ మీద కనబడే డేటే తీసుకుంటాం, అన్లెస్ కాంట్రరీ ప్రూవ్. ఇన్స్ట్రుమెంట్ డ్రా చేసింది ఆ రోజు కాదండి, రైట్, నేను డేట్ వేయడం మర్చిపోయాను, వాళ్ళు లేటర్ డేట్ వేసారు, నేను మీద బిల్ డ్రా చేశాను, సేల్ చేసింది 1st March 2021, నేను బిల్ డ్రా చేసి డేట్ వేయడం మర్చిపోయాను, నువ్వు ఆ ఇన్స్ట్రుమెంట్ యాక్సెప్ట్ చేసావు, కానీ దాని మీద డేట్ 31st March వేసి, రైట్. సో కోర్టు ఏమని నమ్ముతుంది, బిల్ మేడ్ ఆర్ డ్రాన్ ఏ రోజు అనుకుంటుంది, 31st March అని అనుకుంటుంది. కోర్టు ఎవరి వైపు ఉంటుంది, హోల్డర్ వైపే ఉంటుంది, 31st March నుంచి అనే. కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి, నా లెడ్జర్స్, నా సేల్స్ లెడ్జర్ ఇవన్నీ చూపించి, లేదా ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఆ ఇన్వాయిస్ లో అవన్నీ చూపించుకొని సేల్ జరిగింది 31st March కదండి, 1st March అని కాంట్రరీ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత నాకు. సో అన్లెస్ అదర్వైజ్ ప్రొవైడెడ్ లేదా అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్, కోర్టు ఏమని నమ్ముతుంది, డేట్ అపియరింగ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ రోజునే మేడ్ ఆర్ డ్రాన్. ఫస్ట్ కన్సిడరేషన్. రెండోది ఏంటన్నా, డేట్, ఏ రోజైతే డేట్ ఇన్స్ట్రుమెంట్ మీద కనబడుతుందో అదే రిఫరెన్స్ డేట్. ఆ రోజు నుంచే మనకి మెచ్యూరిటీ డేట్ క్యాలిక్యులేషన్ కానివ్వండి, ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కానివ్వండి, రైట్, ఆ రోజు నుంచి పెనాల్టీస్ క్యాలిక్యులేషన్ కానివ్వండి, రైట్. ఆల్రెడీ అందులో రాసుకుంటాం కదా, పెనాల్టీ ఎంత, ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, ఏ రేట్ తో క్యాలిక్యులేట్ చేయాలి అని రాసుకుంటాం కదా. రిఫరెన్స్ డేట్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్ మీద ఏదైతే ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీద డేట్ కనిపిస్తుందో ఆ డేటే మనకి, ఆ డేట్ నుంచే అన్ని క్యాలిక్యులేషన్ చేయబడుతుంది, కోర్టు నమ్ముతుంది, రైట్, అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్. నెక్స్ట్, మూడోది, ఎవ్రీ యాక్సెప్టెడ్ బిల్ వాజ్ యాక్సెప్టెడ్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం ఆఫ్టర్ ఇట్స్ డేట్ అండ్ బిఫోర్ మెచ్యూరిటీ. డ్రా చేసినటువంటి బిల్ ఉంది కదా, నేను నీ మీద బిల్ డ్రా చేశాను, బిల్ డ్రా చేసిన తర్వాత నేను యాక్సెప్టెన్స్ కోసం పంపించాను కదా, సో ఆ యాక్సెప్టెన్స్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం జరిగింది అని కోర్టు నమ్ముతుంది. ఆ రీజనబుల్ టైం ఏంటి అంటే విత్ ఇన్ మెచ్యూరిటీ.
ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీ లోపే బిల్ ఏం చేయబడిందని నమ్ముతుంది కోర్టు, యాక్సెప్ట్ చేయబడిందని నమ్ముతుంది. రైట్, ఇది దేనికి అనేది మనం తర్వాత కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూసినప్పుడు చూస్తాను. ఇప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే నేను బిల్ ని డ్రా చేశాను కానీ ఇంకా యాక్సెప్టెన్స్ కోసం పంపించకుండానే ఎండార్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. నా మీద నమ్మకంతో అవతల ఏం చేశాడు, నేను యాక్సెప్టెన్స్ పంపించుకుంటానని ఆ బిల్ ఇచ్చేసి మళ్ళీ దానికోసం సెపరేట్ గా నేను రాలేనని చెప్పి ఇంకా యాక్సెప్ట్ చేయనటువంటి బిల్ తీసుకెళ్ళిపోయాడు. రైట్, సో ఇప్పుడు వాడు ఏం చేయాలి, విత్ ఇన్ మెచ్యూరిటీ ఏం చేయాలి, యాక్సెప్టెన్స్ పంపించాలి. రైట్, కోర్టు ఏమని నమ్ముతుంది అంటే బిల్ అనేది విత్ ఇన్ రీజనబుల్ టైం అంటే విత్ ఇన్ మెచ్యూరిటీ బిల్ యాక్సెప్ట్ చేయబడింది అని కోర్టు నమ్ముతుంది, అన్లెస్ అదర్వైజ్ ప్రొవైడెడ్. రైట్, అది మనకి అదొచ్చు. నెక్స్ట్, ఎవ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ మేడ్ బిఫోర్ మెచ్యూరిటీ. అంటే ఎవ్రీ ఎండార్స్మెంట్ ఎప్పటిలోగా చేయబడింది, మెచ్యూరిటీ లోగా చేయబడింది. బిల్ మెచ్యూరిటీ అయ్యే లోపే ఎండార్స్ చేయబడింది. ఇది ఎందుకు అనేది హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ దగ్గర వాళ్ళు చెప్తారు. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా ఎండార్స్మెంట్ జరగచ్చు కానీ సూపర్ మ్యాన్ అవడు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవడు. రైట్, సో కోర్ట్ ఏమని నమ్ముతుంది, అన్లెస్ కాంట్రరీ ప్రూవ్డ్ ఎవ్రీ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అని నమ్ముతుంది. ఇప్పుడు అవతల పార్టీ ఏం చేయాలి, ఈ ఎండార్స్మెంట్ మెచ్యూరిటీ తర్వాత జరిగిందండి కాబట్టి ఇప్పుడు ఎవడైతే నా మీద కోర్టులో కేసు వేసాడో వాడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదు. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదు కాబట్టి వాడుకున్న సూపర్ పవర్స్ ఏంటి, మీరు వాడి వైపు ప్రెజ్యూమ్ చేయడం కాదు, మీరు ప్రెజంప్షన్ నా వైపుకి వచ్చారు. ఇప్పుడు సచ్చినట్టు వాడు ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక చిన్న ప్రూఫ్ మనం చేయగలిగితే ఏమైపోయిందంటే ఎంటైర్ కేసు ఎవరి వైపు వచ్చింది, మన వైపు వచ్చింది. ఇప్పటిదాకా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మనది. వాడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదు అని ప్రూవ్ చేసాం, ఆటోమేటిక్ గా కంప్లీట్ జడ్జ్మెంట్ ఎవరి వైపు వచ్చింది, అదే జడ్జ్మెంట్ కాదు అట్లీస్ట్ కోర్టు ఎవరి వైపు వచ్చింది, మన వైపు వచ్చింది. ఇప్పుడు అవతల వాడు ప్రూవ్ చేసుకోవాల్సింది. రైట్, ప్రూఫ్ ఆఫ్ బటన్ మన మీద అయితే పోయింది కదా. రైట్, కేసు గెలవడం వాటి ఇంకా మన చేతులు లేదు, అవతల వాడు ఏదైతే ఎవిడెన్సెస్ తీసుకొస్తాడో దాని బేస్గా. రైట్, సో ఇది మరి. సో ఎవ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ every transfer of negotiable instrument was made before the maturity. Next, a last promissory note or bill was duly stamped. చెక్ ఒక్కటి పక్కన పెట్టేస్తే ప్రామిసరీ నోట్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ప్రాపర్లీ స్టాంపింగ్ జరగాలి, రెవెన్యూ స్టాంప్స్ అనేవి అతికించాలి. సో మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాం. ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నప్పుడు స్టాంప్ పేపర్ మీద రాసి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎందుకు? సింపుల్ గా నా ల్యాండ్ ఉంది నువ్వు తీసుకో అని చెప్పి ఒక చిన్న పేపర్ రాసి నీకు ఇచ్చేసి సరిపోదా? దీని అంతటికి రికార్డ్స్, ఆ కొలతలు, రైట్, ఇవన్నీ జరిగి ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ వస్తే కోర్టు ఎవరు వచ్చి చెప్తారు సాక్ష్యం? సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ట్రూ కాపీ వెళ్తుంది. టైటిల్ డీడ్ ఎవరిది ఏంటి అనేది కోర్టు అక్కడ నుంచి తెప్పించుకుంటుంది. సో అది ఎవిడెన్స్ అది. సో అందుకని రిజిస్టార్ బుక్ లో నా పేరు పోయి నీ పేరు రావాలి అంటే మరి నీ తరపున రికార్డ్స్ అని మెయింటైన్ చేస్తున్నారు కదా, ఆ సెపరేట్ డిపార్ట్మెంట్ అయినా మెయింటైన్ అవుతుంది కదా, మరి దానికి ఖర్చులు రావాలి కదా. అందుకోసంగా మన దగ్గర కలెక్ట్ చేసేది ఏంటి? స్టాంప్. అలా కాకుండా స్టాంప్ డ్యూటీలు పాడు లేకుండా నువ్వు డైరెక్ట్ వైట్ పేపర్ మీద రాసుకొని రాతకోతలు రాసేసుకున్నాడు. ఇప్పుడు కోర్టులో దాన్ని ఎవిడెన్స్ గా యాక్సెప్ట్ చేస్తారా? కోర్టులో దాన్ని ఎవిడెన్స్ గా యాక్సెప్ట్ చేయరు. సో సిమిలర్లీ ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ కోర్టులో ఎవిడెన్స్ గా తీసుకోవాలి ఇన్స్ట్రుమెంట్ ని అంటే నువ్వేం చేయాలి? రెవెన్యూ స్టాంప్. సో లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో నిజంగా స్టాంప్ చేసి లేదు నాకు, దాన్ని కోర్టులో యాక్సెప్ట్ చేసేవాళ్ళ? ఇన్స్ట్రుమెంట్ పోయింది, ఇన్స్ట్రుమెంట్ పోకుండా ఉండుంటే రెవెన్యూ స్టాంప్ లేదు, అవతల డబ్బులు ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు నీకు కోర్టుకు వెళ్తే ఏం చేస్తారు? కేసు ఫైల్ చేసి ఫస్ట్ హియరింగ్ కాదు అసలు కేసే యాక్సెప్ట్, కోర్టుకు వస్తే కేసే యాక్సెప్ట్ చేయడు. స్టాంప్ ఎదురా బాబు అని చెప్పి మొహాన్ కొట్టేస్తాడు, కనీసం కేసే తీసుకోడు, కోర్టుకు వస్తా. రైట్, సో స్టాంపింగ్ అనేది ఇంపార్టెంట్. కానీ ఇలా లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇలాగ నాది ఇన్స్ట్రుమెంట్ ఒకటి పోయిందండి, డూప్లికేట్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. రైట్, సో ఆ ఇన్స్ట్రుమెంట్ పోయింది అని చెప్పి కేసు వేసాడు, దానికి సంబంధించి జిరాక్స్ పెట్టేసుకొని ఇలా పోయిన ఇన్స్ట్రుమెంట్ పోయింది, దాని మీద వాడు నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి కేసు వేసాడు. కోర్టు ఎవరి వైపు ఉంటుంది? కేసు వేసిన వాడి వైపే ఉంటుంది. ఇప్పుడు అవతల వాడు ఏమంటాడంటే లేదంటే నేను రెవెన్యూ స్టాంపులు అతికించలేదు కాబట్టి అది వ్యాలిడ్ ప్రూఫే కాదు. కోర్టు ఏమని నమ్ముతుంది? లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ డ్యూలీ
స్టాంప్డ్ అనే నమ్ముతుంది. స్టాంపింగ్ చేయలేదు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? డిఫెండెంట్. రైట్? స్టాంపింగ్ ఉంది అని కోర్టు ఎవరి వైపు ఉంది? ప్లెయింటిఫ్ వైపు. కోర్టు కేసు ఎవరైతే చేసాడో అంటే నథింగ్ బట్ హోల్డర్ వైపే ప్రిజంప్షన్ ఉంది. రైట్? నెక్స్ట్ the holder of negotiable instrument is HDC. Every holder of the instrument ఎవరు నమ్ముతున్నాడు? కోర్టు HDC అని నమ్ముతుంది. అంటే వాడికి కోర్టు ఎవరి వైపు ఉంటుంది? కేసు వేసినప్పుడు ఆటోమేటిక్ గా HDC వైపుకి ఉంటుంది. ప్రిజంప్షన్స్ ప్రకారం వాడి వైపే ఉంటుంది. వాడు HDC అని కాదు అని ప్రూవ్ చేయగలిగితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ డిఫెండెంట్ నుంచి ఎవరి వైపు వచ్చేస్తుంది? ప్లెయింటిఫ్ వస్తుంది. రైట్? సో ప్లెయింటిఫ్ HDC అని నమ్ముతుంది కోర్టు. ప్లెయింటిఫ్ HDC కాని పక్షంలో, హోల్డర్ అండ్ డ్యూ కోర్స్ కాని పక్షంలో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? ప్లెయింటిఫ్ మీద ఉంది. రైట్? నెక్స్ట్ the court shall presume the fact of dishonor if protest సరే నోటింగ్ కనుక చేసినట్లయితే, నోటింగ్ కానీ ప్రొటెస్టింగ్ కానీ కనుక చేయించినట్లయితే కనుక కోర్టు ఏమని ప్రిజ్యూమ్ చేస్తుంటే బిల్ డిజానర్ అనుకుంటుంది. రైట్? సో అసలు నోటింగ్ ఎందుకు? డైరెక్ట్ గా బిల్ నేను పేమెంట్ కోసం పంపించాను అన్నది, నువ్వు డిజానర్ చేసావు, నీ వెంటనే కోర్టుకి వెళ్ళిపోయాను, ఇలా బిల్ డిజానర్ చేశాడండి అని చెప్పి కోర్టులో కేసు వేసాను. కోర్టు నీకు సమన్స్ ఇచ్చింది, వచ్చి బోన్లో నుంచున్నావు. రైట్? అసలు ముందంటూ ఈ బిల్ నా దగ్గర తీసుకొచ్చి ఇచ్చుంటే నేను పే చేసి ఉండేవాడిని అండి, నా దగ్గర తీసుకురాలేదు. రైట్? నేను వాడు ప్రజెంట్ చేయకుండా పేమెంట్ కి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా నేను డిజానర్ చేశాను అబద్ధం చెప్తున్నాడు. సో కోర్టు టైం వృధా చేసినందుకు ఆడికే ఫైన్ ఏంటి, నేను ఇప్పటికిప్పుడు వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి ప్లేట్ ఫిరాయిస్తే, లేదు నేను పేమెంట్ కోసం వెళ్ళానండి అని చెప్పి నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? రైట్? సో కోర్టు తన టైం ని ఆదా చేసుకోవడం కోసం తీసుకొచ్చిన ప్రొసీజర్ ఏంటి అంటే నోటింగ్. ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయిన వెంటనే వెళ్ళి నోటింగ్ చేయించేస్తాం. రైట్? సో అంటే నోటరీ ఏమి డైరెక్ట్ గా ఈ బిల్ డిజాయిన్ అయిందని చెప్పి రాసేది. నోటరీ ఏం చేస్తాడు? నోటీస్ పంపిస్తాడు బిల్ తో సహా. రైట్? నువ్వు ఇన్ని రోజుల్లోపు బిల్ యాక్సెప్ట్ చేయకపోతే నేను డిజాయిన్ అయినట్టుగా భావించి రైట్ నేను నోటింగ్ చేస్తాను అని చెప్పి ఏ డేట్ నా నోటీస్ పంపించాం, బిల్ యాక్సెప్ట్ చెయ్యి అని ఏ డేట్ పంపించాం, వాడు యాక్సెప్ట్ చేశాడా లేదా, ఏ రోజున అది డిజాయిన్ అయిందిగా భావించాం అని అదంతా వాడు నోటరీ బుక్ లో రాసుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీద ఫలానా డేట్ నా ఇన్స్ట్రుమెంట్ డిజాయిన్ అయినట్టుగా రాసేస్తాడు. సో ఏదైతే నోటింగ్ చేయబడిన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు ఏమని ప్రిజ్యూమ్ చేస్తుందన్నా, బిల్లు పేమెంట్ కోసం ప్రజెంట్ చేయబడింది, ఎవడైతే పే చేయాలో వాడు డిజాయిన్ కూడా చేశాడు అని ప్రిజ్యూమ్ చేస్తుంది. రైట్? ఇలా నాకు పేమెంట్ కి ప్రజెంట్ చేయబడలేదు, నోటరీ పబ్లిక్ వీడు కుమ్మక్కి అయిపోయి నా మీద ఇలా కుట్ర పన్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? డిఫెండెంట్. కోర్టు అయితే ఏమంటుంది? నోటీస్ పంపించాము, నువ్వు డిజాయినర్ చేసామని నమ్ముతుంది కోర్టు. ఈ విధంగా అసలు నాకు నోటీసే రాలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. సో నీది అంటే డిఫెండెంట్. రైట్? క్లియర్ అన్న? ఇవి మనకి ప్రిజంప్షన్స్. మిగిలిన యాక్ట్స్ లో జనరల్ గా జరిగేదానికి విరుద్ధంగా ఉంది కాబట్టి రైట్? సో ఇవి మనకి ఇంపార్టెంట్. ఈ ప్రిజంప్షన్స్ కనుక గుర్తుపెట్టుకుంటే నువ్వు మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎన్ యాక్ట్ నుంచి ఆన్సర్స్ ని నువ్వు కరెక్ట్ గా రాయగలవు. కంప్లీట్ ఆపోజిట్ 2 పాయింట్స్. ఎవడైతే కేసు వేస్తున్నాడో వాడికి సూపర్ పవర్స్ ఉన్నాయి, కోర్టు వాడి వైపే ఉంటుంది. జనరల్ గా అయితే కోర్టు డిఫెండెంట్ వైపు ఉంటుంది అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. అక్యూజ్డ్ అనే అంటాం. ప్రూవ్ అయితేనే ఎక్విజిషన్స్ ఏవైతే ఉన్న ఎలిగేషన్స్ ఏవైతే ప్రూవ్ అయితేనే రైట్ వాడు నేరస్తుడు అవుతాడు. రైట్? సో అప్పటి వరకు కూడా కోర్టు నిందితుడి వైపే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క చోట ఎన్ యాక్ట్ లో మాత్రమే మనకి కేసు వేసేవాడే ప్లెయింటిఫ్ ఎవడైతే ఉన్నాడో వాడి వైపు కోర్టు అనేది ఉంటుంది. ఇంకొన్ని యాక్ట్స్ కూడా ఉన్నాయనుకోండి, ప్లెయింటిఫ్ వైపే కోర్టు ఆటోమేటిక్ గా ఉంటుంది. రైట్? ఇంకొన్ని మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానివ్వండి, రైట్, ఇలాంటి కొన్ని ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో ప్లెయింటిఫ్ వైపే ఉంటుంది. నేరం చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత రైట్ అవతల ఎవరైతే డిఫెండెంట్ ఉన్నారో డిఫెండెంట్. రైట్? సో ఇలాంటి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్లెయింటిఫ్ మీద కాకుండా డిఫెండెంట్ మీద ఉండేటటువంటి ప్రొవిజన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎన్ యాక్ట్ కూడా దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రైట్? రాంగ్ డెఫినేషన్స్ ఇవన్నీ
ఏ అనేవాడు గూడ్స్ సేల్ చేశాడు అన్న, goods to B. So B issued, say, SBI check to A. సేల్ జరిగింది. బి అనేవాడు ఒక 10,000 రూపాయల చెక్ ఏకి ఇచ్చేసాడు. రైట్. ఏకి ఎస్బీఐలో మాత్రం అకౌంట్ లేదు. ఏకి అకౌంట్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉంది. బి ఇష్యూ చేసింది ఏ చెక్ నానా? ఎస్బీఐ చెక్. సరే, జనరల్ గా అయితే ఏ అనేవాడు ఈ చెక్ పట్టుకుంటాడు, ఎస్బీఐకి వెళ్తాడు, లైన్ లో నుంచి ఉంటాడు, టోకెన్ తీసుకుంటాడు, క్యాష్ కౌంటర్కి వెళ్తాడు, టోకెన్ ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. రైట్. 2 కౌంటర్లో నిలబడాలి. ఎస్బీఐకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇస్తే ఆయన చెక్ వెరిఫై చేసుకొని బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకొని సిగ్నేచర్ మ్యాచ్ అయిందో లేదో చూసుకొని అప్పుడు ఒక టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ పట్టుకొని క్యాషియర్ దగ్గరికి వెళ్ళాలి. క్యాషియర్కి ఆల్రెడీ కనిపిస్తుంది ఈ టోకెన్ నెంబర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ 10,000 ఇవ్వాలి, 10,000 ఇచ్చి పంపిస్తుంది. సరే, ఇది బాగానే ఉంది కదా అని చెప్పి వీడికి ఇప్పుడు చెక్స్ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాడు. జనరల్ గా ఓన్లీ క్యాష్ సేల్స్ చేస్తాడు. బి బాగా మొహాట్ పెట్టేసి చెక్ ఇచ్చాడు, డబ్బులు లేవు నేను చెక్ ఇస్తానని చెప్పి ఇచ్చాడు. సరే, ఓకే, చెక్ కూడా బాగానే క్యాష్ కింద మారిపోయింది కదా అని చెప్పి ఇప్పటి నుంచి చెక్స్ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ నెక్స్ట్ రోజు ఏకి ఆల్మోస్ట్ ఒక 10 మంది చెక్లు ఇచ్చాడు. ఒకటి ఎస్బీఐ చెక్ ఇచ్చాడు, ఇంకోటి హెచ్డిఎఫ్సి చెక్ ఇచ్చాడు, రైట్, ఇంకోటి యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చాడు, ఇంకోటి ఎస్ బ్యాంక్ చెక్ ఇచ్చాడు, ఒకటి యాక్సిస్ బ్యాంక్ చెక్ ఇచ్చాడు. రైట్. ఇలా రకరకాల చెక్లు వచ్చాయి. సరే, వీడు నెమ్మదిగా షాప్ క్లోజ్ చేసుకొని సాయంత్రం 6 తర్వాత ఒక్కొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. పేమెంట్స్ వస్తాయి కదా, పొద్దున్నే 9 కల్లా వచ్చామని చెప్తారు. సరే, వీడు నెక్స్ట్ రోజు సర్లే చెక్స్ అన్ని కలెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మనం షాప్ ఓపెన్ చేద్దామని చెప్పి డైరెక్ట్ గా ఒక్కొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం మొదలు. రైట్. సాయంత్రం 8 అయిపోయింది. చెక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని డబ్బులు తీసుకొచ్చేసరికి సాయంత్రం 8 అయిపోయింది. రైట్. ఇంక షాప్ తెరవడం అవసరం. నెక్స్ట్ రోజు నుంచి చెక్స్ యాక్సెప్ట్ చేస్తాడా? యాక్సెప్ట్ చేయి. రైట్. మరి ఎలాగ మరి? ఇప్పుడు ఏ బ్యాంకర్ ఎవడైతే హెచ్డిఎఫ్సి వాడు ఉన్నాడో, హెచ్డిఎఫ్సి వాడు ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇస్తున్నాడు మీకు, నీ తరపున చెక్స్ ని కలెక్ట్ చేసి పెడతానే. హెచ్డిఎఫ్సి వాడికి ఎందుకంత ఆనందం? కరెంట్ అకౌంట్ లో 0 బ్యాలెన్స్, కరెంట్ అకౌంట్ కి 0 ఇంట్రెస్ట్. కరెంట్ అకౌంట్ కి ఇంట్రెస్ట్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ మార్జిన్ అంత పెరుగుతుంది. వీళ్ళు లోన్లు ఇస్తారు కదా. సోర్సెస్ ఏంటి? ఒకటి సేవింగ్స్, ఒకటి కరెంట్, ఇంకోటి ఎఫ్డి. ఎఫ్డి మీద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, 6% 7% ఎఫ్డి మీద ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి. వీళ్ళు లోన్లు ఇస్తే 10% 12%. సో వీళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత మిగులుతుంది? ఎఫ్డి అయితే 6%, అదే కరెంట్ అకౌంట్ అయితే 12% మార్జినే. అదేంటి సార్, మన కరెంట్ అకౌంట్ ఎప్పుడు కావాల్సి అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు కదా. 1,00,000 మంది కస్టమర్స్ ఉన్నారనుకో, ఆయన యావరేజ్ అందరి అకౌంట్ లో ఎప్పుడు కూడా చూసుకున్నా ఒక 10 కోట్లు ఉండవా? ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. ఒక రోజు 1,00,000 రూపాయలు మెయింటైన్ చేస్తాడు, ఇంకో రోజు 10,000 మెయింటైన్ చేస్తాడు, ఇంకోటి 10 లక్షలు మెయింటైన్ చేస్తాడు, ఇంకో రోజు 25,000 మెయింటైన్ చేయొచ్చు. ఓవరాల్ గా కనుక స్టాటిస్టికల్ గా ట్రెండ్ కనుక వేసుకుంటే 10 లక్షలు 20 లక్షలు ఎప్పుడు కరెంట్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ ఉంది అనుకున్నాడు. 20 లక్షలు హ్యాపీగా లెండ్ చేసుకోవచ్చుగా. వీటి మీద ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా పే చేయాలా? 12% వీడికి మార్జినేగా. కాబట్టి వీళ్ళ కస్టమర్ బ్యాలెన్స్ అకౌంట్స్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటే బ్యాంకర్ కి అంత ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏమన్నాడు, అరే బాబు నువ్వు చెక్స్ అన్ని నాకు ఇచ్చేసాయి, నీ తరపున నేను వెళ్ళి కలెక్ట్ చేసి పెడతాను. అంటే ఏ చేయాల్సిన పని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసి చేస్తున్నాడు. సో హెచ్డిఎఫ్సి అనే బ్యాంక్ అనేవాడు ఇప్పుడు ఏజెంట్, ఏ అనేవాడు ప్రిన్సిపల్. ఏ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన చెక్స్ ని ఏ తరపున హెచ్డిఎఫ్సి వాడిని కలెక్ట్ చేసుకొస్తున్నాడు. రైట్. సో అంటే నథింగ్ బట్ ఏ అనేవాడు ఇక్కడ ప్రిన్సిపల్. హెచ్డిఎఫ్సి వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ చెక్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి పెడుతున్నాడు. కాబట్టి వీడు ఏజెంట్. కాంట్రాక్ట్ యాక్ట్ పరంగా ప్రిన్సిపల్ ఏజెంట్. రైట్.
సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తున్నాడు, చెక్స్ ని కలెక్ట్ చేస్తుంది, కాబట్టి వీటిని కలెక్టింగ్ బ్యాంక్ అంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ ఏమవుతుందన్నా ఇక్కడ కలెక్టింగ్ బ్యాంక్, కస్టమర్ తరఫున చెక్స్ తీసుకెళ్లి కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి వీళ్ళు కలెక్టింగ్ బ్యాంక్. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడు ఎస్బీఐకి వెళ్ళి యూనియన్ బ్యాంక్ వెళ్ళి, ఎస్ బ్యాంక్ వెళ్ళి, యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి అన్ని బ్యాంకులు తిరిగి, అలాగే సిమిలర్ గా యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళకు కూడా వాళ్ళ కస్టమర్ చెక్స్ డిపాజిట్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ప్రతి బ్యాంకర్ దగ్గరికి పరిగెత్తడం ఈజీయా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎఫ్సి వాడు నార్మల్ అయితే ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ ని పట్టుకొని ఆ పర్టికులర్ బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, సిగ్నేచర్, బ్యాలెన్స్ అన్ని చెక్ చేసుకొని, చెక్ పాస్ అయింది అనుకో చెక్ ఉంచుకొని డబ్బులు ఇస్తాడు, బౌన్స్ అయింది అనుకో చెక్ వెనక్కి ఇచ్చేస్తాడు. ఇది కదా ప్రొసీజర్. సో జనరల్ గా ఏం చేయాలి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడు అన్ని బ్యాంకులకు పరిగెత్తారు, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 400 మంది కస్టమర్స్ ఉంటారు, వాడు చెక్స్ డిపాజిట్ చేస్తున్నారు, వీడు అన్ని బ్యాంకులకు పరిగెత్తారు. ఇలా అందరూ అన్ని చోట్లకి పరిగెత్తడం కంటే అందరూ కలిసి ఒక చోట మీట్ అవుదాం అనుకుంటారు. సో బ్యాంకర్స్ అందరూ కలిపి ఒక చోట మీట్ అవుతారు, రైట్? దీన్ని క్లియరింగ్ హౌస్ అంటారు. అసెంబ్లీలో ఉన్నట్టు ప్రతి బ్యాంక్ కి ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గర వాళ్ళ ఎదురుగా ఒక డస్ట్బిన్ కూడా ఉంటుంది. హెచ్డిఎఫ్సి వాడు పొద్దున్నే సార్టింగ్ చేసుకుంటాడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన చెక్స్ అన్ని ఒక రబ్బర్ బ్యాండ్ కట్టుకుంటాడు, ఆ చెక్ నెంబర్ బ్యాలెన్స్ ఎంత ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాడు, రైట్? ఎస్ బ్యాంక్ ఇవ్వాల్సిన చెక్స్ అన్ని ఒక కట్ట కట్టుకుంటాడు, యాక్సిస్ బ్యాంక్ ఇవ్వాల్సిన కట్ట కట్టుకుంటాడు. సో వీడు అన్ని కట్టలు రెడీ చేసుకుంటాడు, అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కట్టలు రెడీ చేసుకుంటారు. సో అందరూ ఆ క్లియరింగ్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరి కట్టని వాళ్ళ బిన్ లో పడేస్తారు. అది ఏ బ్యాంక్ ద్వారా వచ్చిందో తెలియాలి కాబట్టి దాని చుట్టూ ఒక రిపోర్ట్, ఇది హెచ్డిఎఫ్సి నుంచి కలెక్షన్ చేయబడుతుంది, రైట్ అని చెప్పి మొత్తం ఒక రిపోర్ట్, మొత్తం ఇంత వాల్యూ చెక్స్, ఇది నెంబర్ ఆఫ్ చెక్స్ నీకు ఇస్తున్నాను అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి ఎవరి బిల్లో అవన్నీ పడేస్తారు. అలాగే ప్రతి బ్యాంకర్ కూడా ఏం చేస్తాడు, అందరి డబ్బాలో అన్ని పడేసుకొని వచ్చి కూర్చుంటారు. కూర్చొని ఇప్పుడు ఆ చెక్స్ అన్నింటిని వెరిఫై చేసుకుంటారు. ఏం చేస్తాను, నేను ఉన్నాను అక్కడ ఉన్నది 20 చెక్సే, కానీ నీకు 21 చెక్స్ ఇచ్చినట్టుగా చెప్తాను. 20 చెక్స్ వాల్యూ 20 లక్షలే, కానీ నీకు నేను 21 చెక్లు 23 లక్షల రూపాయలకి వాల్యూ ఇచ్చానని చెప్తాను, కానీ నువ్వు బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటే ఎన్ని ఉన్నాయి, 20 చెక్సే ఉన్నాయి. ఇలాగ ఎర్రర్ ఉండే ఛాన్స్ ఉందిగా, కాబట్టి ఏం చేస్తారు, క్లియరింగ్ హౌస్ లో కూర్చొని మొత్తం ఓకే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంతా వెరిఫై చేసుకుంటారు, ఎవరి బ్యాంక్కి వాళ్ళు వెళ్ళిపోతారు, డిస్పర్స్ అయిపోతారు. పొద్దున్నే ఇదంతా పొద్దున్న 10కి జరిగింది, ఎవరి బ్యాంక్కి వాళ్ళు వెళ్ళిపోతారన్నా డిస్పర్స్ అయిపోతారు. వెళ్ళిపోయి ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి, చెక్స్ అన్నిటిని హెచ్డిఎఫ్సి వాడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన చెక్స్ కట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి దాంట్లో సైన్ వెరిఫై చేయాలి, బ్యాలెన్స్ వెరిఫై చేయాలి, అన్ని చెక్ చేసుకుంటారు. 20 చెక్లో 15 చెక్స్ పాస్ అయ్యాయి అనుకోండి, ఆ చెక్స్ తన దగ్గర ఉంచేసుకొని ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ డబ్బాలో పెట్టుకుని వెళ్తే సేఫ్టీ ఇష్యూ కదా, ఎంత డబ్బు ఇవ్వాలో అంత డబ్బు క్యాష్ కౌంటర్లోకి వెళ్ళి ఆ క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుని తీసుకెళ్లి డబ్బులు మూవ్మెంట్ జరుగుతుంది అనుకోండి, సెక్యూరిటీ ఇష్యూ కదా, రైట్? కాబట్టి ఎంత అమౌంట్ సెటిల్ చేయాలో రాసుకుంటాడు. బౌన్స్ అయిన చెక్లు ఏవైతున్నాయో అవి మళ్ళీ క్లియరింగ్ హౌస్ తీసుకెళ్తారు. ఈవినింగ్ కలుసుకుంటారు మళ్ళీ 3ంటికి. సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 15 చెక్స్ అమౌంట్ 1 లక్ష రూపాయలు అనుకుంటుంది. 1 లక్ష రూపాయలు హెచ్డిఎఫ్సి నుంచి యూబీఐకి రావాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నుంచి హెచ్డిఎఫ్సికి 10 చెక్స్ మీద ఒక 50,000 యూబీఐ నుంచి హెచ్డిఎఫ్సికి రావాలి. సెటిల్మెంట్ ఏం జరిగితే బాగుంటుందా, యూనియన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి నుంచి యూనియన్ బ్యాంక్ ఎంత వెళ్ళాలి, 1 లక్ష రూపాయలు వెళ్ళాలి. యూనియన్ బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సికి ఎంత రావాలి, 50,000 రావాలి. నెట్ ఏం చేస్తే సరిపోతుంది, హెచ్డిఎఫ్సి వాడు యూబీఐకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది, సో నెట్ హెచ్డిఎఫ్సి నుంచి యూబీఐకి ఎంత ట్రాన్స్ఫర్ అయితే సరిపోతుంది, 50,000 ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తాడు యూబీఐ వాడు, వాళ్ళ రెస్పెక్టివ్ కస్టమర్స్ కి ఆ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే హెచ్డిఎఫ్సి వాడు కూడా ఏం చేస్తాడు, ఆ రెస్పెక్టివ్ అమౌంట్స్ సెటిల్ చేస్తాడు, రైట్? ఇది క్లియరింగ్ హౌస్. ఇలాగ మరి అన్ని బ్యాంక్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం పెద్ద తలకాయ. కాబట్టి జనరల్ గా ఈ క్లియరింగ్ హౌస్ ని మెయింటైన్ చేయడానికి ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ ఊర్లో ఎస్బీఐ కనుక ఉంటే ఎస్బీఐ క్లియరింగ్ హౌస్ ని సెటిల్మెంట్స్ చేస్తారు. ఈ ప్రతి ఒక్క బ్యాంకు ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఎస్బీఐలో అకౌంట్ ఉంటుంది,
యూనియన్ బ్యాంక్ కి ఎస్బీఐ లో అకౌంట్ ఉంటుంది క్లియరింగ్ హౌస్ కోసం. సో ఈవినింగ్ ఏం జరుగుతుంది, ఎస్బీఐ వాడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నుంచి 50,000 తగ్గించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏం చేస్తాడు, 50,000 యాడ్ చేస్తాడు. అంటే హెచ్డిఎఫ్సి వాడు ఎస్బీఐతో మెయింటైన్ చేస్తున్న అకౌంట్ లోంచి ఎస్బీఐ వాడు ఏం చేస్తాడు, హెచ్డిఎఫ్సి నుంచి 50,000 తగ్గించి యూనియన్ బ్యాంక్ వాడు ఎస్బీఐతో మెయింటైన్ చేస్తున్న అకౌంట్ ఉంది కదా, దాంట్లో ఏం చేస్తాడు, 50,000 డిపాజిట్ చేస్తాడు. ఈ డబ్బులు రాగానే యూనియన్ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, వాళ్ళ రెస్పెక్టివ్ కస్టమర్స్ కి ₹1,00,000 సెటిల్మెంట్ చేసేస్తారు. అలాగే హెచ్డిఎఫ్సి వాడు కూడా 50,000 సెటిల్మెంట్ చేయాల్సింది చేసేస్తారు. ఈ బౌన్స్ అయిన చెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రెస్పెక్టివ్ కస్టమర్స్ కి ఇచ్చేస్తారు. బాబు ఇదిగో చెక్ బౌన్స్ అయింది అని చెప్పి ఇచ్చేస్తారు. రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి ఎవరైతే ఉన్నాడో వీడు ఏంటన్నా కలెక్టింగ్ బ్యాంక్. మన ఎగ్జాంపుల్ లో ఎస్బీఐ యూబీఐ, ఎస్బీఐ ₹10,000 కదా, ఎస్బీఐ ఏంటన్నా పేయింగ్ బ్యాంక్ ఆర్ పేయీ బ్యాంక్. రైట్. క్లియరింగ్ హౌస్ సెటిల్మెంట్ మీకు అనవసరం, క్లియరింగ్ హౌస్ లో ఆ సెటిల్మెంట్ లో అవని ఇక్కడ అనవసరం. సో కలెక్టింగ్ బ్యాంకర్, పేయింగ్ బ్యాంక్, ఈ విధంగా మనకి క్లియరింగ్ హౌస్ సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంది. రైట్. సో ఇప్పుడు మనకి ఒకప్పుడు అంటే ఇలాగా ఫిజికల్ గా చెక్స్ మూవ్మెంట్ ఉండేది. పొద్దున్నే ఏం చేశాడు హెచ్డిఎఫ్సి వాడు, ఏ బ్యాంక్స్ కట్ట ఆ బ్యాంక్స్ కట్ట రెడీ చేసుకుని క్లియరింగ్ హౌస్ కి వెళ్ళేవాడు. ఈ లోపు మరి ఎవరైనా వీడిని కొట్టేసి బ్యాంక్ లోంచి వస్తున్నాడు, రైట్, వీడి బ్యాంక్ లో బోల్డ్ డబ్బులు ఉంటాయని చెప్పి వీడి నెత్తి మీద ఒకటి కొట్టి బ్యాగ్ తీసుకుపోయాడు. అందులో డబ్బులు వెళ్ళి అన్ని చెక్సే ఉన్నాయి. అవతల చదువుకున్నాడు అయితే పక్కన పడేసిపోతాడు. చదువుకున్నాడు అయితే ఏం చేస్తాడు కదా, ఆ చెక్స్ అన్నింటినీ అన్కాష్ చేసుకుంటాడుగా. రైట్. వీడు ఓపిక్ గా అన్ని బ్యాంకులు తిరిగి అన్ని బ్యాంక్స్ అమౌంట్స్ ఏం చేస్తాడు, విత్డ్రా చేసుకుంటాడుగా. సో అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తారు, కలెక్టింగ్ బ్యాంకర్ బ్యాంక్ లోంచి బయటకు వెళ్ళే ముందే ఆ చెక్స్ అన్నిటి మీద వాటి స్టాంప్ వేసేస్తాడు. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, వాటి మీద హెచ్డిఎఫ్సి స్టాంప్ వేసేస్తాడు. రైట్. అంటే ఇప్పుడు అవతల బ్యాంకర్ కి ఇన్స్ట్రక్షన్ ఏంటి, కలెక్టింగ్ బ్యాంకర్ ఏమైనా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, హెచ్డిఎఫ్సి ద్వారా చెక్ ప్రెజెంట్మెంట్ వస్తేనే పే చేయి, ఇంకా ఎలా వచ్చినా కూడా నువ్వు పేమెంట్ డినై చేయి. అంటే చెక్స్ కి ప్రొటెక్షన్ అన్నమాట. రైట్. దీని క్రాసింగ్ మళ్ళీ అక్కడ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్. సో కలెక్టింగ్ బ్యాంకర్ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఎవరికి, పేయింగ్ బ్యాంకర్. అరే బాబు నా ద్వారా చెక్ వస్తేనే నువ్వు ప్రెజెంట్ చేయి, నా నెత్తి మీద ఎవరైనా కొట్టేసి ఈ చెక్స్ తీసుకెళ్ళిపోయి నువ్వు ప్రెజెంట్మెంట్ వస్తే మాత్రం దీన్ని పే చేయొద్దు. సో బ్యాంకర్ తన యొక్క సేఫ్టీ కోసం చూసుకుంటాడు. ఎందుకంటే ప్రిన్సిపల్ కి లైబుల్ కదా, చెక్ ఎన్కాష్ అయిపోయింది, లేదంటే నా నెత్తి మీద కొట్టాడు ఆ డబ్బులు తీసుకుపోయాడు అంటే ప్రిన్సిపల్ ఊరుకుంటాడా, ఏజెంట్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల పోయినట్టు. కాబట్టి ప్రిన్సిపల్ కి మేక్ గుడ్ అయితే చేయాలి కదా, అంటే బ్యాంకర్ కి నష్టం జరుగుతుంది. రైట్. ఏదో కొంచెం నెట్ మార్జిన్, ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్ పెంచుకుందాం అని చెప్పి చూస్తే మొత్తానికే నష్టం వస్తుంది. సో కాబట్టి అలాంటి జరగకుండా ఏం చేస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. హెచ్డిఎఫ్సి ద్వారా ప్రెజెంట్ అయితే మాత్రం ఆ ఇన్స్ట్రక్షన్ చూడకుండా అవతల పే చేశాడు అనుకో, ఇప్పుడు ఎవరు లైబుల్ అవుతారు, ప్రిన్సిపల్ కి, కలెక్టింగ్ బ్యాంకరా, పేయింగ్ బ్యాంకరా, పేయింగ్ బ్యాంకర్. ఎందుకంటే కలెక్టింగ్ బ్యాంకర్ ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, హెచ్డిఎఫ్సి ద్వారా కరెక్ట్ అయితే మాత్రం డబ్బులు ఇవ్వాలి. కానీ థెఫ్ట్ అయిపోయింది, ఎవరి ద్వారా ప్రెజెంట్మెంట్ అయిపోయింది, ఎస్బీఐ కౌంటర్ లో పేమెంట్ చేసి. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కి ఎవరు లైబుల్, పేయింగ్ బ్యాంకర్ లైబుల్. కలెక్టింగ్ బ్యాంకర్ అయితే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కదా, నా ద్వారా ప్రెజెంట్ అయితేనే చెక్ నువ్వు పేమెంట్ చేయాలి. రైట్. సో అందుకే ఇది మనం ఆ రైట్స్ డ్యూటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్, పేయింగ్ బ్యాంకర్ మళ్ళీ చూద్దాం. అవి అర్థం అవ్వాలంటే క్లియరింగ్ హౌస్ అంటే ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమైతేనే అక్కడ వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఎందుకు ఇచ్చారు అనేది మనకి తెలుస్తుంది. అక్కడ ప్రొటెక్షన్ టు పేయింగ్ బ్యాంకర్, ప్రొటెక్షన్ టు కలెక్టింగ్ బ్యాంకర్ అని చెప్పి చెప్తాం అనమాట. సో అది అర్థం అవ్వాలంటే క్లియరింగ్ హౌస్ మీకు అర్థం అవ్వాలి, అందుకోసం చెప్తున్నాను. రైట్. సరే, ఒకప్పుడు ఏంటి, ఇది ఫిజికల్ గా చెక్స్ అనే మూవ్మెంట్ జరుగుతాం. సరే, ఒకప్పుడు అయితే టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఉంది. చెక్స్ ఫిజికల్ గా తీసుకెళ్లే కంటే స్కాన్ చేసి ఆ బ్రాంచ్ మెయిల్ పెట్టిస్తే సరిపోతుంది. రైట్. సో అలా అయితే చెక్ ని క్లియర్ గా, నా దగ్గర ఒక చెక్ బుక్ ఉంది, నువ్వు దాన్ని కలర్ జిరాక్స్ చేసేసుకొని నువ్వు అలా ఎన్ని చెక్స్ అయినా క్రియేట్ చేసేసేయచ్చుగా. రైట్. సో దానికోసంగా సెక్యూరిటీ మెజర్స్ తీసుకొచ్చారు, సిటిఎస్ చెక్స్. సిటిఎస్ అంటే మనకి చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ అని చెప్పి ఇప్పుడు మనకు వచ్చే చెక్ బుక్ కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. రైట్. అలా స్పెషల్ ఫీచర్ ఉన్న చెక్ మాత్రమే స్కాన్ అవుతుంది. అలా కలర్ జిరాక్స్ చేసిన చెక్ స్కాన్ అవుతుంది సిస్టమ్. రైట్. సో ఇప్పుడు చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ లో ఏమవుతుందంటే ఇలా ఫిజికల్ గా మూవ్ అవ్వట్లేదు చెక్. ఫిజికల్
చెక్ ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి ఆ స్కాన్ ఇమేజ్ ని రెస్పెక్టివ్ బ్యాంక్ కి పంపిస్తాం. సరే, ప్రతి చెక్ ని స్కాన్ చేసి మాన్యువల్ గా ఇది ఈ బ్రాంచ్ కి పంపించాలి, ఇది ఈ బ్రాంచ్ కి పంపించాలి అని చెప్పి మాన్యువల్ గా సార్టింగ్ చేసుకొని వాటన్నిటిని మెయిల్ పెట్టడం, ఇదంతా కూడా ఫిజికల్ మళ్ళీ ఎప్పుడైతే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేట్ అవుతుంది కదా. కాబట్టి సిస్టమే ఆటోమేటిక్ గా సార్టింగ్ చేసుకోవడానికి మనకి చెక్ కింద MICR కూడా ఉంటుంది, నల్ల అంకెలు ఉంటాయి. రైట్, స్కాన్ చేసిన వెంటనే సిస్టమ్ MICR కోడ్ ని చదువుతుంది. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాం. MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాం. చెక్ స్కాన్ చేసిన వెంటనే అది ఏ బ్యాంక్ దో ఆటోమేటిక్ గా సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. రైట్, అలాగా నెంబర్ ఆఫ్ చెక్స్ ని స్కానింగ్ మిషన్ లో పెట్టేస్తుంది. టక్క 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 స్కాన్ చేసేస్తుంది. ఏ బ్యాంక్ ది ఎవరికి పంపించాలో సార్టింగ్ అయిపోతాయి. యాక్సిస్ బ్యాంక్ చెక్స్ అన్ని ఒక చోట, SBI చెక్స్ అన్ని ఒక చోట సార్టింగ్ అయిపోతాయి. ఈ చెక్స్ ఇమేజెస్ అన్నిటినీ కూడా ఆ రెస్పెక్ట్ ఇప్పుడు సెపరేట్ గా బ్రాంచ్ కూడా పంపించాను. జనరల్ గా అయితే ఏంటి, ఇంతకు ముందు కాకినాడ బ్రాంచ్ అయితే కాకినాడ బ్రాంచ్ కి పంపించడం ఇలా. ఇప్పుడు అన్ని కూడా CBS కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అయిపోయింది. ఏ బ్రాంచ్ లో ఏ కస్టమర్ అకౌంట్ బ్యాలెన్స్ అయినా చూసేయచ్చు. కాబట్టి ఈ క్లియరింగ్ హౌస్ చెక్స్ క్లియరింగ్ కి సెపరేట్ గా హెడ్ ఆఫీస్ లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ క్లియరింగ్ చూసే డిపార్ట్మెంట్ కి ఈ చెక్స్ మెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు అక్కడ కూర్చున్నవాడు ఏం చేస్తాడు, ఈ ఇమేజ్ చూసేసి అమౌంట్ ఎంత, అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ నెంబర్ కూడా ఆటోమేటిక్ రీడ్ అయిపోతుంది. ఆ అకౌంట్ బ్యాలెన్స్ కి సంబంధించి బ్యాలెన్స్ ఉందా లేదా, సిగ్నేచర్ కూడా వచ్చేస్తుంది, సిగ్నేచర్ మ్యాచ్ అయిందా లేదా. ఇప్పుడు అక్కడ కూడా ఏం చేస్తాడు, ఒక మౌస్ క్లిక్, పాస్ ద చెక్. పాస్ చేసాడు అనుకో ఏమైనట్టు, దానికి పేమెంట్ క్లియర్ అవుతుంది. రిజెక్ట్, రిజెక్ట్ దేనివల్ల రిజెక్ట్ చేస్తున్నాం, సైన్ మిస్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, లేదా డేట్ సరిగ్గా లేకపోవచ్చు, బ్యాలెన్స్ లేకపోవచ్చు. సో దేనివల్ల రిజెక్ట్ చేస్తున్నామో మళ్ళీ రీజన్ చెప్పాలి. చెక్ ఎన్ని రకాలుగా బౌన్స్ అవుతుంది అనేది మళ్ళీ తర్వాత చూస్తాం. మే డిజానర్ ద చెక్, మస్ట్ డిజానర్ ద చెక్ అని చెప్పి మనం తర్వాత చూస్తాం. సో ఏ రకంగా డిజానర్ అయిందో క్లియర్ గా చెప్పాలి. ఒకవేళ రాంగ్ మార్కింగ్ చేస్తే అవతల వాడి లైఫే పాడైపోతుంది. బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ చేస్తానని చెక్ చేసి పెట్టాడు అనుకో, రైట్, అంటే నథింగ్ బట్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని సెలెక్ట్ చేయబోయి దాని కింద సెలెక్ట్ చేసాడు, ఇమీడియట్ అవతలోడు నాన్ వేరియబుల్ వారెంట్ ఇష్యూ చేయించేస్తాడు. రైట్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ వల్ల చెక్ బౌన్స్ అయితే కేసు ఏం పడదు. రైట్, సెక్షన్ మనకి తర్వాత సెక్షన్ 138 చూస్తాం, సెక్షన్ 138 అప్లై కాదు. రైట్, కాబట్టి ఏ రకంగా బౌన్స్ అయింది అనేది క్లిక్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. సో చెక్ పాస్ అని నొక్కేసాడు అనుకోండి, ఆ అమౌంట్ అయిపోతుంది, రెస్పెక్టివ్ బ్యాంక్ కి సెటిల్మెంట్ అయిపోతుంది. సో దీన్ని స్పీడ్ క్లియరింగ్. ఒకప్పుడు చెక్ క్లియరింగ్ కి 3-4 రోజులు, అవుట్ స్టేషన్ చెక్ అయితే 15 రోజులు 20 రోజులు పట్టింది కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1 to 2 days లో చెక్స్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే స్పీడ్ క్లియరింగ్, చెక్స్ అన్నిటిని స్కాన్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గా ఏ బ్యాంక్ వెళ్ళిపోవాల్సిన చెక్ ఆ బ్యాంక్ కి ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏం చేస్తుంది, మెయిల్ పంపించేస్తుంది. రైట్, అక్కడ సెంట్రల్ ఆఫీస్ లో కూర్చున్నవాడు చెక్స్ ని పాస్ చేస్తుంది. రైట్, సో ఈ విధంగా ఈ చెక్ ఏదైతే ఉందో దీని స్కాన్డ్ ఇమేజ్ మనకి కలెక్షన్ కోసం పంపించబడుతుంది. రైట్, సో ఇంతకుముందు ఫిజికల్ గా చెక్స్ ఏమయ్యాయి, బ్యాంక్ నుంచి కలెక్షన్ హౌస్ కి మూవ్ అయ్యాయి. సో ఇలా మూవ్మెంట్ ట్రంక్ అంటాము, ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ ట్రంక్. సో చెక్స్ ఏమవుతున్నాయి, కలెక్షన్ కోసంగా మూవ్ అవుతున్నాయి. రైట్, అంతేకాని వాటి బజార్లో చూపిద్దాం, పిల్లలు తిప్పినట్టు ఆది చూపిద్దాం అని చెప్పి తిప్పట్ల, క్లియరింగ్ కోసం తీసుకొస్తున్నాము. సో చెక్స్ ట్రంక్ చేస్తున్నాము, చెక్ ట్రంకేషన్. రైట్, సో ఇప్పుడు ఏంటి, ఈ చెక్స్ ఫిజికల్ గా ట్రంక్ అవుతున్నాయా, ఎలక్ట్రానిక్ ఇమేజ్ ట్రంక్ అవుతుందా, ఎలక్ట్రానిక్ ఇమేజ్. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఏ ట్రంకేటెడ్ చెక్. చెక్ డెఫినేషన్ తర్వాత చెప్పుకుంటాము. చెక్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఏ ట్రంకేటెడ్ చెక్. అలాగే చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ నథింగ్ బట్ నువ్వు ఫోన్ పేలో పేమెంట్ చేస్తావు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసావు, అవతల వెండర్ పేరు వచ్చేస్తుంది. నథింగ్ బట్ చెక్ లో ఉంటుంది పే టు, స్కాన్ చేయగానే ఎవరికి పే చేస్తుంది, ఎంత అమౌంట్ పే చేయాలి, అమౌంట్ ఎంటర్ చేస్తాం. స్క్రీన్ మీద సంతకం పెడుతున్నావా, సంతకం దేని ద్వారా రీప్లేస్ చేయబడింది, ఓటీపీ లేదా నీ పిన్ నెంబర్ ఏదైతే ఉందో పిన్. రైట్, ఇవి క్రిప్టో మెథడ్స్, ఎన్క్రిప్టెడ్ మెథడ్స్. రైట్, డిజిటల్ ఎన్క్రిప్టెడ్ సిగ్నేచర్స్, డిజిటల్ సిగ్నేచర్స్ అంటాం. రైట్, ఫిజికల్ సిగ్నేచర్స్ ఆర్ రీప్లేస్డ్ బై డిజిటల్
సిగ్నేచర్స్, రైట్? సో అసిమెట్రిక్ క్రిప్టో మెథడ్ అంట. అసిమెట్రిక్ క్రిప్టో మెథడ్ అంటే నథింగ్ బట్ ఈ ఓటీపీస్ కానివ్వండి, పిన్ నెంబర్స్ కానివ్వండి, ఇవన్నీ నువ్వు పిన్ ఏదైతే ఎంటర్ చేసావో ఆ పిన్ యాస్టీస్ గా ట్రావెల్ చేయబడుతుందో దాన్ని ఎన్క్రిప్ట్ అవుతుంది. ఆ పిన్ నెంబర్ ఏమవుతుందని చెప్తున్నావు? ఎన్క్రిప్ట్ అవుతుందని చెప్తున్నావు. ఎన్క్రిప్ట్ అయి ట్రావెల్ అవుతుంది అంటే ఒకవేళ దారిలో ఎవరైనా ట్యాప్ చేసి డీకోడ్ చేసినా కూడా వాడికి నీ పిన్ నెంబర్ కనబడకూడదు అన్నమాట. సో ఎన్క్రిప్ట్ అవుతాం. సో అసిమెట్రిక్ క్రిప్టో మెథడ్ లో పిన్ అనేది వెళుతుంది, రైట్? కాబట్టి చెక్ డెఫినేషన్ ఇంక్లూడ్స్ truncated image of electronic image of a truncated check and check in electronic form, right? Check definition చూసినప్పుడు చెప్తాం కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చిన తర్వాత చెక్ డెఫినేషన్ అమెండ్ చేయబడింది. సో అమెండ్మెంట్ లో వచ్చినవి ఏంటి అంటే ట్రంకేట్ ఇమేజ్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఏ ట్రంకేటెడ్ చెక్ అండ్ చెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ అనేది యాడ్ చేయాలి, రైట్? సో ఇది మనకి కలెక్షన్ ప్రొసీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ తరఫున చెక్స్ కలెక్ట్ చేయడానికి కలెక్టింగ్ బ్యాంకర్ ఈ చెక్స్ ని ఫిజికల్ గా కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ట్రంకేట్ చేయడం ద్వారా కానీ ఎవరి బ్యాంక్ మీద అయితే క్లెయిమ్ ఉందో ఆ బ్యాంక్ కి చెక్స్ పంపిస్తాడు. ఆ చెక్ ని వాడు యాక్సెప్ట్ చేసినట్లయితే బ్యాలెన్స్ సిగ్నేచర్ అన్ని ఉంటే కనుక అవతల పేమెంట్ చేస్తాడు. సో వాడిని మనం ఏమన్నా పేయింగ్ బ్యాంక్ అంటాం, రైట్? సో ఇక్కడ వీళ్ళు ఈ పనులు చేస్తున్నప్పుడు వీళ్ళు కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వాలి. కలెక్టింగ్ బ్యాంకర్ కానీ పేయింగ్ బ్యాంకర్ కానీ కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు బిజినెస్ అనేది చేస్తారు. లేకపోతే మాకెందుకు తలకాయ నొప్పి, కస్టమర్ తరఫున కలెక్షన్స్ పెట్టుకోవడం దేనికి, తలకాయ నొప్పి పెట్టుకోవడం దేనికి అని చెప్పి కలెక్షన్స్ మానేశారు అనుకోండి, చెక్స్ యాక్సెప్ట్ చేయడం మానేస్తారు. ఎవరు? ట్రేడర్స్, రైట్? కాబట్టి వాళ్ళు కొన్ని ప్రొటెక్షన్స్ ఇస్తాము. సో ఆ ప్రొటెక్షన్స్ ఏమేంటి అనేది తెలియడానికి కోసంగా మనకి బ్యాక్గ్రౌండ్ క్లియరింగ్ మెకానిజం తెలియాలి. సో ఇది క్లియరింగ్ మెకానిజం, రైట్?